ప్రసాద్ గారు, అలాగే సోదరుడు స్థానిక శ్రీలింగంపల్లి శాసనసభ్యులు గాంధీ గారు, అలాగే సోదరుడు మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ గారు, అలాగే మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్ గారు, సోదరుడు ఎంపీపీ పటాన్చెరు శ్రీశైలం యాదవ్ గారు, ఎంపీపీ ఆర్సీపురం యాదగిరి యాదవ్ గారు, థామస్ గారు, అజయ్ గారు, అలాగే మా ప్రసన్న కృష్ణమోహన్ గారు. ఈ కేరళ సోదరు మాకు దగ్గర బంధుత్వం, దగ్గర సంబంధాలు, దగ్గర ఫ్రెండ్షిప్ మాకు. కానీ ఇక్కడ లైట్ లేవు, ముఖాలు కనబడుతున్నాయి మాకు ఎవరి. కాబట్టి అందరికీ ఈ సెలబ్రేట్ జరుపుకున్న సందర్భంగా కేరళ సోదరులకు అందరికీ, ఆర్గనైజర్ అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఈరోజు కేరళ సాంప్రదాయం ప్రకారము ఓనం ఫెస్టివల్ చాలా పెద్ద ఫెస్టివల్, దాన్ని బ్రహ్మాండంగా జరుపుకుంటూ ఉంటారు కేరళ సోదరుమణులు. దానికి ఈ సంవత్సరం కొత్తగా ఈ న్యూ ఇయర్ క్రిస్మస్ ఫెస్టివల్ తరఫున ఈ ప్రోగ్రామ్ చేయడము చాలా సంతోషకరంగా ఉన్నది. కానీ ఈరోజు చాలామంది తక్కువ కనబడుతూ ఉన్నారు, లేకపోతే సరే డబల్ రావాలి, మరి ఎక్కడ ఉన్నారో రాలేదు సోదరుమణులు అందరూ. కాబట్టి ఏది ఏమైనా సరే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవారందరూ మీరు తెలంగాణ కుటుంబీకులే, తెలంగాణ బిడ్డలే మీరందరూ. ఈ తెలంగాణ స్టేట్లో ఉన్న ఇక్కడ మన ఇస్నాపూర్, పటంచెరు, రామచంద్రాపూర్, శేర్లింగంపల్లిలో ఉన్న కేరళ సోదరులందరూ ఇక్కడ ఈ ప్రాంత వాసులే. మీరందరూ మీరు చేసేటటువంటి సర్వీస్ ఆషామాషి సర్వీస్ కాదు. ఈరోజు ప్రతి పాఠశాల, ప్రైవేట్ పాఠశాల చూడు, ప్రతి కాలేజీలో చూస్తే టీచింగ్ చేసే టీచర్స్ అంతా కేరళ సోదరుమణులు. అదే మాదిరిగా ఏ హాస్పిటల్లో చూసినా, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ చూసినా, చిన్న హాస్పిటల్ చూసినా నర్సింగ్ కాడికి వెళ్ళి చాలా మంచి చక్కటి సర్వీస్ చేస్తూ ఉంటారు పేషెంట్లకు వారు. ఆ విధంగా మీరు చేసేటటువంటి సర్వీసు చాలా అపారమైనటువంటి సర్వీస్ చేస్తూ ఉన్నారు మీరు. కేరళ వాళ్ళందరూ ఇక్కడ ఉన్న మా ప్రాంతంలో ఉన్నవారందరూ మాకు ఇప్పటి నుంచి కాదు, ఒక 25 నుంచి మేము చిన్నప్పటి స్కూల్ స్టూడెంట్ నుంచి కూడా మా కేరళ సంబంధాలు ఉన్నాయి. ఈ సభలో ఉన్న సోదరిమణులు కానీ, వేదికపై ఉన్న సోదరులు కానీ మాకు దగ్గర కుటుంబ సత్సంబంధాలు ఉన్నాయి, మాకు దగ్గర ఫ్రెండ్షిప్ ఉన్నది వాళ్ళతో, మాకు దగ్గర సంబంధాలు. ఆ విధంగా ఇక్కడ బాబు ఉన్నాడు, బాబు పుట్టి అక్కడ మాకు దగ్గర ఆయన, మాకు చాలా దగ్గర ఆయన, ఎక్కడ ఉన్నాడు ఇక్కడ కనబడతలేడు. కాబట్టి ఆ విధంగా కేరళ సోదరులందరూ, సోదరిమణులందరూ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ, కేరళ ఒకటే కాకుండా ఆంధ్ర, రాయలసీమ, బీహార్, యూపీ, మధ్యప్రదేశ్, ఒరిస్సా వాసులు అందరూ, మన ప్రాంతంలో ఉన్న వారందరూ మన తెలంగాణ బిడ్డలే, తెలంగాణ వాసులే, తెలంగాణ కుటుంబీకులే వాళ్ళు. వారికి తెలంగాణ ప్రభుత్వం తరఫున వచ్చే బెనిఫిట్ను వారికి రేషన్ కార్డే కానీ, ఆధార్ కార్డే కానీ, అలాగే ఓల్డ్ ఏజ్ పింఛనే కానీ, అలాగే హ్యాండిక్యాప్ పింఛన్సే కానీ తప్పకుండా మా పరిధిలో ఉన్న కాడికి మీ అందరికీ ఇప్పించే బాధ్యత మాది అని కూడా చెప్తా ఉన్నాం మీ అందరికీ. అదేవిధంగా ముఖ్యంగా హౌసింగ్ స్కీమ్లో అర్హులైన వారందరికీ మేము తప్పకుండా ప్రభుత్వం తరఫున అర్హులైన వారందరికీ 120 గజాలలో 3,50,000 నుంచి 5 లక్షల వరకు ఎస్టిమేట్ తయారు చేస్తూ ఉన్నారు. అర్హులైన వారికి ఆ ఇల్లు ఇప్పిస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను నేను. ఆ విధంగా మీరందరూ చాలా కష్టపడి, రాత్రింబాలు కష్టపడి పనిచేసే కేరళ సోదరులకు నేను అందరూ ప్రత్యేకంగా చెప్తా ఉన్నా. మాకు చాలామంది మీతోని, మీ జెంట్స్ కానీ లేడీస్ కానీ మాకు దగ్గర బంధుత్వం ఉన్నది. కాబట్టి తప్పకుండా మేము మా పరిధిలో ఉన్న కాడికి మా నోటీసులు పెట్టుకోండి. ఎటువంటి సమస్య అయినా మీకు పరిష్కరించే మార్గంలో కేరళ సోదరులకు మేము ముందుండి, మీ కుటుంబ సభ్యునిగా మీలో ఒకరిగా నేను ఉండి మీ సమస్యను పరిష్కరించాలని చెప్పుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ, వేదికపైన ఆశీలైన సోదరులకు, సభలో ఆశీలైన సోదరులకు, చిన్నారులకు, అలాగే ఇంతకుముందు చిన్నారులు కల్చరల్ ప్రోగ్రామ్, చక్కటి ప్రోగ్రామ్ చేయడం అంది. వాళ్ళ డ్యాన్స్ మాస్టర్ గిట మంచి ప్రోగ్రామ్ చేసి అందరినీ అలరింపజేయడం జరిగింది. వారందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, మీ ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు చెప్తూ ముగిస్తా ఉన్నాను.